ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటారు? ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ప్రతికూల యోగాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం వీళ్ళకి బాగా తటిస్తోంది. అందువల్ల రాశ్యాధిపతి గురుడైనప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉంది వీళ్ళకి. యాక్చువల్లీ చెప్పాలనుకుంటే గురుబలం బాగుంటే ఏ గ్రహాలు ఉన్నా సరే అంత ఇబ్బంది పెట్టవు. కానీ గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఈ రాశికి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ద్వితీయ స్థానం మంచి స్థానంలో కొన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి ప్రతికూల యోగాలే ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, చాలా జాగ్రత్త వహించాలి. అనుకోకుండా బాగా తిరిగే మనుషులు కూడా కింద పడిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్త వహించాలి హెల్త్ విషయంలో. ఏలినాడు శని ప్రభావం అనేది వీళ్ళపై చాలా అధికంగా ఉంది. గురుబలం తక్కువగా ఉంది. మంగళవారం నియమాలు పాటించాలి వీళ్ళు. అలాగే కుజ శని గురు ముగ్గురికి కూడా జపాలు పూజలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క బాధల నుంచి తట్టుకునే శక్తి అనేది భగవంతుడు ఇస్తాడు ఈ రాశి వారు ఇవి చేయటం ద్వారా. ఇప్పుడు ఏం చెప్పినప్పటికీ కూడా అవి చేసుకోండి ఇవి చేసుకోండి అని గురుగారు చెప్తున్నారు. మరి అవన్నీ చేసుకుంటే మాకు అనుకూలంగా ఉంటుందా అంటే తట్టుకుని నిలబడే శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు ఏం చేసినప్పటికీ కూడా. ఆ శక్తి కలగాలంటే ఖచ్చితంగా దాని తగ్గ రెమెడీ మనం పాటించినట్లయితే పెద్ద కష్టం కూడా మనకి చిన్న రాయిలాగా, పెద్ద రాయి మీద పడుతుంది అనుకోండి, దాని చేతితో పడుకునే బాల్లాగా చేతితో పట్టుకోగలుగుతారు ఆ కష్టాన్ని కూడా. ఆ రకంగా అన్నమాట. అందువల్ల మనం ఏ పూజ చేసుకుంటే తద్వారా ఆ ఫలితాన్ని మనకు అనుకూలంగా మనం చేసుకోవచ్చు. ఎటువంటి కష్టాన్నైనా ఇందాక చెప్పినట్టుగానే ప్రతిదానికి రెమెడీ సొల్యూషన్ అనేది లేకుండా ఏదీ లేదు. ప్రశ్న మీది సమాధానం నాది. మీరు ఏది అడిగినా సరే సమాధానం చెప్పగల శక్తి నా దగ్గర. అలా ఖచ్చితంగా దానికి రెమెడీ అనేది నేను చెప్పగలుగుతాను. చెప్పి మీరు ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని నేను చెప్తాను. గురుగారు, మీనరాశి వారికి వైవాహికంగా ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశ్యాధిపతి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇలా భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన లోపిస్తుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. అన్యోన్యత లోపించడం వల్ల ఏదో మనస్పర్ధలు రావటము, కొంచెం విడిపోవడం, విడాకుల దాకా వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. కొంచెం చాలా జాగ్రత్త వహించాలి. ఒకరి యందు వాళ్ళకి అవగాహన పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. మీనరాశి వారికి వ్యాపారంగా ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టిన వారు ఈ నెలలో ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. ఇందువల్ల అంటే గ్రహానుకూలత ప్రతికూలంగా ఉంది ఈ రాశి వారికి. ప్రతికూలంగా ఉండటం వల్ల ఏ రంగంగా చూసుకున్నట్లయినా సరే ఇబ్బందులు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే ఈ నెల మంచిది వీళ్ళకి. అందువల్ల అంటే గ్రహానుకూలత లేదు కాబట్టి అందువల్ల అంటే 12 నెలల్లో కొన్ని నెలలు అనుకూలం అనేది ఏ రాశికైనా సరే అనుకూలతలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల బాగున్న రోజున మనం మంచి వ్యాపారం పెట్టుకున్నట్లయితే దాని గురించి కొంచెం ఫ్యూచర్ రోజుల్లో అది అధిగమించి కొంచెం బాగుండటం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ నెల పెట్టుబడులు పెట్టడం, మళ్ళీ కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం ఇట్లాంటివి చేయకుండా ఉండటమే సాధ్యమైన దూరం. ఒకవేళ చేసేటట్లయితే అలా గ్రహస్థితి చూపించుకుని లగ్నాత్తు ఏ స్థానాల్లో ఎక్కడ ఉన్నారు, గ్రహాల అనుకూలత ఎలా ఉందో దాన్ని చూపించుకుని వీళ్ళు పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ రాశి వారికి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి చూసుకున్నట్లయితే మీనరాశి గురుడు కాబట్టి గురుబలం తక్కువగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. కొంచెం అనుకున్నటువంటి రీతిలో పాస్ అవ్వకపోవడం, ర్యాంక్స్ తక్కువ ర్యాంక్స్ రావడం, ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. అనుకున్న రీతిలో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్తో పాస్ అవుదాం అనుకునేవారు కూడా 8th 9th ర్యాంక్ దాకా పడిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. మెమరీ అది కొంచెం జాగ్రత్తగా దాని గురించి విశేషంగా కొంచెం అర్చన పూజ చేసుకోవటం తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు వీరికి ఉన్నాయి. గురుగారు, మరి మీనరాశిలో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారు. మరి దీనికి ఏ రత్నాన్ని ఉపయోగించాలి, అలాగే ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు చూడడానికి ఏ భగవంతుని ఆరాధించాలి? వీళ్ళు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మనకి భృగు పాశుపతం అనేది ఉంది. ఆ పాశుపత హోమం చేసుకోవటం ద్వారా, అట్లాగే ఈ రాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుబలం చేకూరితే ఎట్లాంటి సమస్య అయినా అధిగమించేస్తారు. ఎందుకంటే ఆయన ఇల్లు సొంత ఇల్లు గురుడికి. సొంత ఇల్లు బాగుందంటే అన్నీ బాగుంటాయి. అందువల్ల ఆ గురుడికి విశేషంగా పూజ హోమం చేసుకోవటం, గురుబలాన్ని చేకూర్చుకోవటం, అట్లాగే ఏలినాడు శని ప్రభావం వల్ల శనికి జప తర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవటము. అలాగే ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే కుజుడు ఆరోగ్యానికి అధిపతి కాబట్టి కుజుడు కూడా ప్రతికూలంగానే ఉన్నాడు ఈ రాశికి. అలా కుజ
గురు శనిలోకి ముగ్గురికి కూడా జపతర్పణ హోమాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విశేషంగా గురు భగవాన్ని ఆరాధన చేసుకోవటము, గురువారి నియమాలు పాటించడం, గురు దత్తాత్రేయ కవచము పారాయణ చేయటము ఖచ్చితంగా కొన్ని అవకాశాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలనుకుంటే ఇబ్బందులు అనేవి సహజంగానే ఈ రాశికి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏలినాడు శని గ్రహాలకు అనుకూలంగా చూసుకున్నట్లయితే 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇందులో మధ్యస్థితిలో ఉంది మీనరాశి. అందువల్ల ఈ శని ప్రభావం అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. వీళ్ళు ప్రతి నెల మానకుండా మహాశివరాత్రికి శివాభిషేకం ప్రదోష కాలంలో చేసుకున్నట్లయితే ఇంకా ఏలినాడు శని ప్రభావం కూడా అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏ రత్నాన్ని ఉపయోగించవచ్చు అంటారు? వీళ్ళు కనక పుష్యరాగం ఉంగరం పెట్టుకున్నట్లయితే వీళ్ళకి అనుకూల యోగాలు ఉంటాయన్నమాట. గురుడు కాబట్టి గురుడికి కనక పుష్యరాగం చాలా విశేషం. అది పెట్టుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.